Survey dengan kena pun aman dengan sele kena dengan ni bos negara berwati sudah kena tiapnya ada dari lain lagi ada yang damai jadi mana survey dengan ada aku jadi mana survey abe aku le sehingga aku jadi jangan isadu bilu ani boleh dengan agama agama binasan tuna agama dalle menerima ini baru yang muka bina menerima yang roda nyati kena bina ini ada pun ini bangsa yang akan baru kan salle kami dinyalingan itu tiada pun ada itu nawaran salle ada pun menerima ini ada sengaja lagi nanti nanti kami lihat ఏమైనా డౌట్లు ఉంటే కన్నా ఏమైనా మీ చదువు గురించి ఏదైనా ఆమె అడగాలనుకున్నది ఏదైనా ఉంటే ప్రయోజనంగా నిజంగా ఏదైనా మీరు ప్రశ్నించి ఆ సమాధానం తీసుకుంటారనేసి గవర్నమెంట్ అది రాష్ట్ర జాబా మేసర్ గారు మీరు తాను వచ్చి బాధ్యత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పీజీ ఎంతమంది చదువుకున్నారు ఉన్నారా? పీజీ చదివేవాళ్ళు ఎవరు లేరు? ఊళ్ళో ఎవరు లేరా పీజీ చదివేవాళ్ళు? డిగ్రీ చేయలేదు. ఒకసారి డిగ్రీ చదివేవాళ్ళు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ డిగ్రీ అయిపోయినా పర్వాలేదు. డిగ్రీ అయిపోయినా పర్వాలేదు. డిగ్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ సేమ్ ప్లేస్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయి మానేసినప్పుడు కూడా సరే. అదే సార్ 10th క్లాస్ పదో తరగతి ఇప్పుడు 12వ తరగతి ఒకేసారి ఆరు నుంచి 9వ తరగతి వరకు 6 నుంచి హై స్కూల్ ఈ బ్యాచ్ అంతా హై స్కూల్ ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా జీవితం గురించి అసలు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఆధ్యాత్మిక పరంగా మీకు చెప్తున్నారు మాస్టర్ గారు. చాలా చక్కగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వజ్రం లాంటివి, బంగారం కూడా కాదు వజ్రం లాంటివి. ఇంత బంగారం అయితే మా ఏదో ఒక 20,000 30,000 1 లక్ష రూపాయలు అనుకున్నాం. దానికి మనకు అందరికీ తెలిసిందే చాలా విలువైంది. సో ఇక్కడ నెంబర్ రావలేదు నాకు విన్న ప్రతిదీ కూడా వజ్రంతో సమానమే. మీరు దాన్ని ఆచరిస్తారని నాకు తెలియదు, కానీ ఆచరించండి. ప్రతి ఒక్క వాక్యం చాలా చాలా విలువైనది. ఓకే, ఎందుకంటే జీవితం అనేది బుద్భుత ప్రాయం. జీవితం అనేది బుద్భుత ప్రాయము. యవ్వనము జడి వేద తుల్యము అంటాడు పెద్ద ఆయన, చిన్న ఈశ్వరు అని చెప్పి ఆయన అంటాడు. జీవితం బుద్భుత ప్రాయం, యవ్వనం జడి వేద తుల్యం. ఇది అర్థం కాదు అంటే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి మేము అర్థం కావచ్చు. ఎందుకంటే జీవితం బుద్భుతం అంటే నీటి కూడా అక్కడి అది మనం ఊదేటప్పుడు అది ఎప్పుడు పుట్టుకు అని పేరుతుందో తెలియదు. జీవితం కూడా అలాంటిదే. బుద్భుత ప్రాయం అంటే అలా కనీసం అగ్గలంబే అక్కడికి రమ్మంట గమకం సౌండ్ ఇలా అయితే కనీసం నాకు తెలియదు నాకంతా సౌండ్ వస్తుంది. మన జీవితం కూడా అంతే. యవనము జరి వేద తుల్యము. జరి అంటే పారేసలియేరు. అంటే యవనస్తులు ఎప్పుడు కూడా పారేటువంటి ఏరితో సమానం. అంటే ఉడుకు రక్తం కాదు కదా, ఉడుకు రక్తం ఏ పనైనా వేగంగా చేసేయాలి, తొందరగా చేసేయాలి, నేనే చేయాలి. అంటే ఆ ఉడుకు రక్తం అనేది ఎక్కువగా ఉంటాయి యవనస్తుల్లో. కౌమార దశ జ్ఞానం కౌమార దశ. కౌమార దశ 16 నుంచి అంటారు, కానీ 12 నుంచి స్టార్ట్ అవుతుంది 21 లోపు. తర్వాత నుంచి జీవితం అనేది తెలియాలి అంటే, జీవితం గురించి తెలియాలి అంటే కంపల్సరీగా పీజీ చదవండి. చదువు పరంగా పీజీ చదివితేనే మనకు జీవితం అంటే ఏంటి, బయట ప్రపంచం అంటే ఏంటి మొత్తం తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. మా గురువు గారు డిగ్రీ అయిపోయిన వెంటనే బీఈడి రాసి అంటే ఉద్యోగం వస్తుంది అన్నారు. బీఈడి రాసిన వెంటనే ఉద్యోగం వస్తుంది. రాసి అంటే సాంబశివరావు గారు ఇప్పుడు ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. సిఎస్ లైలా కాలేజ్.
ఆయన అలాగంటే సార్ నేను చదువు మాత్రం మానేయను, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ తెలియదు మీకు, నా బ్యాక్గ్రౌండ్ అనేది మీకు తెలియదు కాబట్టి చదువు మానే అంటున్నారు. అంటే ఎస్టీ పరంగా మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ కులం అంటే తక్కువ కదా తొందరగా వస్తున్న ఉద్దేశం కాదు. ముందు చదువు చదివేయాలి, అవకాశం వచ్చినప్పుడు అలా కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. గలుగుతాయి అంటే సగం మంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. చదివి అన్ని మళ్ళీ ఉండాలి, ఇంటర్ అయిపోతుంది ఏడు చదువు, లేదా అక్కడ అన్నం బాగాలేదు, లేకపోతే హాస్టల్ బాగాలేదు, లేకపోతే సార్లు కొడతారని చాలా జరిగితే ఎందుకు మానేస్తామంటే సార్లు కొడుతున్నారండి తప్పు అని కొట్టరు, హెచ్చరిస్తున్నారు అంతే. 2 భాగం చదవాలి అని చెప్తారు అంతే, కానీ కొట్టే టీచర్ ఎవ్వరూ, ప్రేమించే టీచర్లు మాత్రమే ఉంటారు, గుర్తుంచుకోండి. అంటే మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మనం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, మన పని మనం చేసుకుంటూ పోవాలి. రెండో విషయానికి మనం వెళ్ళకూడదు, రెండో చదువు మనం పోకూడదు. అంటే మనం దేనికి వెళ్ళాం, చదువుకే. అంటే మనం చదవాలి, ఇచ్చిన హోంవర్క్ చేయాలి, పరీక్షలు మాత్రం మనకు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంతే, అది మన పని. అంతేగాని ఈ ఫోన్లు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్ లో కూడా అవుతారు చూడండి, ధనం బాసిన క్షణమునని లాతివాడగును అంటారు సంస్కృతంలో. ధనము బాసిన క్షణముననే లాతివాడగును అంటే ఏంటి, లీవ్ అడుగుతున్నా అంటే మన చుట్టూ తిరుగుతారు. లీవ్ అసలు అనుకో లాతివాడు పరాయివాడు, లీవ్ అని అనుకో మరి అమ్మయ్యారా నేను ఎత్తలేదు. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి స్నేహం గురించి, అంటే చెడు స్నేహం చేస్తే మన చదువంతా పోతుంది, గుర్తుంచుకోండి. చెడు స్నేహం చేస్తే మన చదువంతా పోతుంది. ఓకేనా? 2 విషయాలు. ఒకటోది మనం దేనిని ఆశించకూడదు, ఉన్నదాంతోనే తృప్తి పడాలి. అంటే షూర్ నాకు కొనిసి ఇవ్వలేదు, లేదా నాకు కొత్త బట్టలు కొనిసి ఇవ్వలేదు, చాలా మంది మానేస్తారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో నేను చెప్పాను కదా, భోజనం బాగాలేదు, అసలు బాగాలేదు, మానేసిన వాళ్ళు ఉన్నారు. రెండోది ఇందులో నేను చెప్పాను, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలం చాలా విలువైనది. గతం కదా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నువ్వు చేసిందల్లా కూడా వదిలే, మానే. అంటే చదువు వైపు దృష్టి పెట్టలేదు, అమ్మా నాన్న చెప్పింది వెళ్ళలేదు, వదిలే. ఇక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకో, నేను చదవాలి, ఒక లక్ష్యం అని గురి పెట్టుకో. ఇప్పుడు అబ్రహాం లింకన్ పేరు విన్నారు కదా? ఎవరు అబ్రహాం లింకన్? అమెరికా మాజీ ప్రెసిడెంట్ కాదు, మాజీ ప్రెసిడెంట్. ఆయన ఉద్యమకారుడే, కానీ 11 సార్లు ఓడిపోయి గెలిచాడు. నేను ఎందుకు చేయకూడదు, నేను అధ్యక్షునిగా నేను ఎందుకు చేయకూడదనేటువంటి తపంతో ఆయన చేసే ప్రయత్నం చేసి చివరికి ఆయన ఎక్కారు పీఠాన్ని. మనము ఒక్క చిన్న సమస్య, ఏదో ఒక రోజుకి అన్నం బాగలేకపోతే మనం ఏం చేస్తాము, భోజనం బాగాలేదు, ఆశలు బాగాలేదు అంటే పారిపోతాం ఇంటికి. ఎవరిని చేస్తాం? నేను చాలా సార్లు, మా బ్యాచ్ వాళ్ళు చాలా సార్లు మేము పురుగులు అన్నాం తగలాగా దేశాలను వండుతారు హాస్టల్. కాబట్టి నేనే వాళ్ళు పెట్టే అదంతా తేలుతాయి పురుగులు. ఆ పురుగులన్నీ చేతులు ఇలా తీసి పక్కన పెట్టి తిన్న రోజులు చాలా ఉన్నాయి. అంటే మన లక్ష్యం చేరుకోవడానికి ఇటువంటి అడ్డంకులు చాలా చిన్నవి, సూక్ష్మమైనవి, మనం పట్టించుకోకూడదు. చదివేటప్పుడు ఎప్పుడు కూడా చదువు వైపే ఉండాలి, కళలు కనాలి, దాన్ని సార్థకం చేసుకోవాలి. ఎవరన్నది మాట? కళలు కనండి, సాధకం చేసుకోండి. మన స్వరం గురించి ఎప్పుడు కళలు కనం, పగటి కళలే వస్తాయి మనకు. అంటే కళలు కనడం అంటే నేను ఏదో ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఏదో ఒక కళలు ఉండాలి, ఏదో టీచర్ అవ్వాలి, ఏదో ఒక ఉండాలి. అది ఉంటేనే మనం పైకి రాగలుగుతాం. అంటే 100కి 100 సార్లు నాకు మార్కులు రావాలనుకున్నప్పుడు కనీసం 90 మార్కులు వస్తాయి. లేదు జస్ట్ పాస్ అవ్వాలనుకున్నప్పుడు ఫెయిల్. మన టార్గెట్ ఎప్పుడు కూడా అక్కడ ఉండాలి. 100 మార్కులు కొట్టే కనీసం 90 మార్కులు, 80 మార్కులు, 60, 70 ఎంత కొంత వస్తుంది. పాస్ అయితే చాలేరా అంటే మనం ఎక్కువ కొట్టుకోలేదు. అలాగే స్వరామరం చేయండి, చిన్న నెగ్లెక్ట్. ఎంబీఎస్ అంటాం. ఎంబీఎస్ అంటే ఏంటి? ఎం అంటే మోహమాటం, బి అంటే భయం,
ఎస్ ఎస్ అంటే సిగ్గు. సోరాలు ఎంచుకుని ఈ మూడు ఉంటాయి ఎక్కువగా. సోరాలు ఎంచి సిగ్గు ఉంటుంది, భయం ఉంటుంది, మొహమాటం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మూడే ఉంటాయి మనకు. అందుకు మనం ఎప్పుడు పైకి రాలి. టీచర్లందరూ వాళ్ళకే చూస్తున్నారు కదా, టీచర్లందరూ వాళ్ళని నన్ను ఎందుకు మెచ్చుకోకూడదు, నన్ను ఎందుకు మెచ్చుకోకూడదు? సో ఎప్పుడు కూడా చిన్న ఉదాహరణ, నేను ఎప్పుడు కూడా ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు అండ్ టీచర్ ట్రైనింగ్ లో కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. అన్ని ఇంటర్లో వచ్చింది, డిగ్రీలో వచ్చింది, పీజీలో వచ్చింది అండ్ టీచర్ ట్రైనింగ్ లో కూడా వచ్చిందంటే అది నా వల్ల కాదు, దేవుని వల్లే. ఒక లక్ష్యం పెట్టుకున్నాం అంతే. నాన్నగారు ఎప్పుడు కూడా 2 పెళ్లి చేసుకున్నారు, అమ్మాయిలు దొరకాలా అన్నారు. సో వాళ్ళు అలాగే అంటారు, గణేశ్వరు ఉన్నా కలగిపోతుంది, డిగ్రీ పడుతుంది, గణేశ్వరు ఉన్నా అంటారు. అవునంటారు. ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోకూడదు. ముందు నా గోల్ ఏంటో నేను సాధించాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాతే ఏదైనా పెళ్లి కానీ ఇంకేదైనా కానీ నేను చేసుకుంటా మీరు అనగలరా. గుర్తుంచుకుంటే ఎక్కువగా అమ్మాయిలోనే చాలా మంది ఏం చేస్తారంటే 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, వెంటనే పెళ్లి చేస్తారు. ఎందుకు అంటే ఇందాక జ్ఞానరావు చెప్పినప్పుడే ఒక వయసు వచ్చింది కాబట్టి మంచి సంబంధం దొరికితే చేసేయాలి, మంచిదే చేసుకోండి. కానీ ముందు మన యొక్క లక్ష్యం ఏంటి? పెళ్ళైన తర్వాత మా ఆయన నన్ను చదివిస్తారా, మానిపిస్తారా? మీరు ఒకటే చెప్పండి, పెళ్ళైన కూడా నేను చదవాలి, నేను చదువుకుంటా, ఉద్యోగం వచ్చేంత వరకు నేను చదువుకుంటా. ఒకవేళ పెళ్ళైతే నేను ఆపగలిగాను, మా స్టూడెంట్స్ నేను ఆపగలిగాను, ఒక ఇద్దరిని. ఇప్పటికీ పిల్లలు 2008లో ఫస్ట్ బ్యాచ్ 2008లో ఎంగేజ్మెంట్ అయింది. 9th క్లాస్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి కాకుండా. కానీ వాళ్ళు ఆపాను. నేను ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కాలేజ్ టైంలో వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ముందు మన లక్ష్యం, మన గోల్ ఏంటి, అది ఉన్నప్పుడే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సోరాలు నన్ను అనుకున్నాను ఎదురవుతాయి, సమస్యలను ఎదురవుతాయి. ఎవరి దగ్గర అలా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, కేవలం ఇంటి పనులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు, చదువు మాత్రమే మనది. కానీ అన్న సోరాలు అలా కాదు, చదువు మనదే, కష్టం మనదే, సమస్య మనదే, ఇంటి పనులు మన సమస్తం కూడా మన మీదే ఉంటాయి. ఓకే, అన్నీ తప్పలేదు. అవి చేయాలి, ఇవి చేయాలి అంటే స్వరాలు అనుకుంటాను. ఇందాక చెప్పాను, భయం అనేది ఉండకూడదు. ఫస్ట్ భయం అనేది ఉండకూడదు. రెండవది సిగ్గు ఉండకూడదు. మూడవది మొహమాటం ఉండకూడదు. ఈ క్లాస్కి వెళ్ళాను, 8th క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి ఆనంద్ అని చెప్పి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చదువుగా బాగుపడతాడు అంటే ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇక చిన్న ప్రశ్న అడిగాడు, నించున్నాడు. చెప్పాడంటే వేరే వాళ్ళు కాదు, సోరాలి నమ్మకం రాశాడు, కోరుకోండి సోరామని అంతే. దీనికి సమాధానం చెప్పాడంటే ఇలా నించొని సార్ 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 అంటే పెళ్లి చూపు కాదు ఆన్సర్ చెప్పురా, పెళ్లి చూపు కాదా ఆన్సర్ చెప్పాను. అయినా నోరిప్పడానికి నాకు సిగ్గు. ఏమో ఇంతమంది నవ్వుతారేమో, ఇంతమంది ఏమైనా అంటారేమో, నేను తప్పుగా నేను చెప్తే ఏమైనా అనుకుంటారేమో, ఏమో ఆ ఏమో అని తీసేయండి. ఓకే, మొహమాటం అనేది ఉండకూడదు. నేను చెప్పిన ఆన్సర్ అనేది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టి ధైర్యంగా మాట్లాడాలి. ఆ భయం అనేది పోవాలి. అది MBS గుర్తుంచుకోండి లైఫ్ లో. ఓకేనా? మళ్ళీ ఒక స్టెప్ అని వెళ్తాను కదా, నేను చెప్పిందే నా మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. నా లక్ష్యం ఏంటనేది ఆ గురి మాత్రమే మీకు కనబడాలి. ఆ గురి మాత్రమే గుర్తుంచుకోండి. నేను చదవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి అనుకున్నప్పుడు రెండో విషయంలో జోలికి వెళ్ళొద్దు. కేవలం చదువు మాత్రమే. ఇన్ని ఆటంకాలు వచ్చినా కూడా చదువు మాత్రమే పెట్టుకోండి. అనేక సార్లు అర్ధరాత్రి అనేక సార్లు భారతీయులంలో కాంపిటీషన్ పడుతున్న రోజులు ఉన్నాయి. ఆ దోమలకి, ఆ పోలీసులకి అనేక ఇబ్బందులు భరించాం. అందుకే ఫస్ట్ బ్యాచ్ అంత ఉద్యోగాలు వస్తే మాకు శాంతంగా ఫస్ట్ బ్యాచ్. అనేక కష్టాలు, ఒకటి కాదు రెండు కాదు. భోజనం లేకుండా, 2 పూట్ల భోజనాలు లేకుండా ట్రైన్లు పడుతున్న రోజులు అనేకం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సుఖానికి అలవాటు పడిపోయాం మనం. అవునా కదా? సుఖానికి అలవాటు పడ్డాం. ఇది చదవడానికి మనం ఇష్టపడం. ఎప్పుడైతే సౌకర్యాలు పెరుగుతాయో ఆటోమేటిక్ గా చదువు అనేది వెనక్కి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మనకు క్రికెట్ లో దేవుడు లాంటి వాడు అంటారు. క్రికెట్ దేవుడు ఎవరు? సచిన్ టెండూల్కర్. ఆయన జస్ట్ 10th క్లాస్ అంతే, ఇప్పుడు ఆ స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. ప్రపంచానికి ధనవంతుడు, ప్రపంచానికి ఆయన రాజు. బిల్ గేట్స్ అమ్మా, బిల్ గేట్స్ ప్రపంచానికి ధనవంతుడు, కానీ జస్ట్ ఆయన కూడా 10th. వారెన్ బఫెట్ ఆయన జస్ట్ ఇంటర్ వరకే. వారెన్ బఫెట్ వీళ్ళందరూ ఎవరు అంటే ప్రపంచానికి ధనవంతులే. అంటే మనకు నచ్చిన మాకు గారు చెప్పినట్టే, మనకు నచ్చిన రంగం ఏదైనా ఎంచుకున్నప్పుడు ఆ రంగం మాత్రమే కనబడాలి, ఆ రంగం మాత్రమే కనబడాలి. ఒకడు ద్రోణాచార్యం తెలిసి పేరు విన్నారా? విన్నారు కదా? ఆయన తన శిష్యులకి పాండవులు 5 ఉండరు, పాండవులు ఒక తీసుకెళ్తారు టెస్ట్ చేయడానికి. ఒక చెట్టు మీద తీసుకెళ్లిన తర్వాత ఆ చెట్టు మీద మీకేం కనిపిస్తుందిరా అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. మాకు ఆకులు కనిపిస్తున్నాయి, మాకు కొమ్మలు కనిపిస్తున్నాయి, లేదా మాకు ఏదో నాకు సంథింగ్ ఏదో ఆకారాలు కనిపిస్తున్నాయని చెప్పి అందరూ చెప్పారు. ఒక అర్జునుడు మాత్రమే నాకు అరుగా కనిపిస్తున్న పక్షి మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. వెంటనే గురి చూసి బాణం వేశాడు. అదేంటి అంటే గురువు గారు పరీక్షించినప్పుడు ఈ నలుగురు కూడా సాధించలేకపోయారు, కేవలం అర్జునుడు మాత్రమే ఎందుకు? మన గోల్ అంతా కూడా అక్కడే, గోల్ అక్కడే. ఇంకా ఇంటి సమస్యలు ఉంటాయి, లేదా డబ్బు సమస్య ఉంటుంది, ఇవన్నీ పక్కన పెట్టారు. కేవలం చదువు మాత్రమే ఉండాలి. ఓకే, అయితే డబ్బు లేనప్పుడు ఏం చేయాలి? స్కాలర్షిప్లు ఉంటాయి, గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్లు వస్తాయి. గవర్నమెంటే కాకుండా అదనంగా మనకు బయట ప్రైవేట్ తరఫున మనకు వస్తాయి. ఎన్ఎంఎస్ అంటాం. ఎంతమంది రాస్తారు మనలో ఎన్ఎంఎస్? ఎవరా లేదా? నేషనల్ మెరిట్ టెస్ట్ అవి ఎవరైనా మీ పాఠశాలలో మీ టీచర్లు ఉండరు కాబట్టి మీరు అడగండి. ఎందుకంటే 12,000 15,000 వస్తాయి, దాంతో మనం చదువుకోవచ్చు. వాళ్ళకి రెండోది మన సంస్థ వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళ నుంచి కూడా మనకు వస్తాయి, అలా కూడా చదువుకోవచ్చు. ఈ 2 పక్కన పెడితే గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది అమ్మఒడి, అవునా? అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, అక్కడ హాస్టల్లో ఉంటాయి. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు సమస్య లేదు. నా దగ్గర డబ్బులు లేవు, నేను మానేసడానికి లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదండి, నేను చదువు మానేస్తానండి అనడానికి లేదు. గుర్తుంచుకోండి, ఎవరైతే మానేశారో ఒక చదువుకోండి. నిజంగా మన ఆశ ఉండాలి. ఏం పర్వాలేదు, నిజంగా ఉండాలి. సరే, సో అందించండి ఇక్కడ. ఓకే, సో పేపర్ చూడడం అలవాటు చేసుకోండి. ప్రపంచం అంటే ఎందుకు చెప్తున్నానంటే సౌరాలంగా పేపర్ చదవడం అలవాటు లేదు. మ్యాక్సిమం పేపర్ మనం చూడడం. ప్రపంచం ఏదైతే నాకేం అవసరం లేదు. నేను తిన్నానా, పడుకున్నానా, నేను లేచానా, అంతే. అనక అంటే తెలియాలి, ప్రపంచ జ్ఞానం అంతా మనకు తెలియాలి, తెలుసుకోవాలి, అవసరం కూడా ఉంది. ఇందులో నేను చెప్పా ఎంబీఎస్ అనేది. అది పోవాలి అంటే ప్రపంచం గురించి మనకు తెలియాలి. ఎందుకంటే టౌన్కి వెళ్ళామనుకో మన మాటలు బట్టి వాళ్ళు గుర్తుపెట్టేస్తారు. మీరు శ్రీకాకుళమా అంటారు, అవునా కదా? అవన్నీ పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మొహమాటం వదిలేయాలి, భయం వదిలేయాలి, సిగ్గు వదిలేయాలి. అర్థమైందా? మరి మాట్లాడేటప్పుడు నాలుగు తెలియదు, లేదా మాట్లాడేటప్పుడు నాకు నేను మాట్లాడలేననుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడేది మనం మాట్లాడేది చాలా తేడా ఉంటుంది. గమనించండి, వాళ్ళు ఎక్కడా అంటారు, ఎక్కడా అంటాం. అలాగే వాళ్ళేమో ఎక్కడా అంటారు, మనకి ఎక్కడా, ఎంత తేడా. వెంటనే మీరు శ్రీకాకుళం నుండి వచ్చారా? అది అంటే నేను పడ్డాను, చాలాసార్లు పడ్డాను. ఆ బాధ మీకు పడకూడదని చూసి నేనైతే నా ఉద్దేశం అది. బోర్డులు అని ఉన్నాయి, బాగా కుదిస్తున్న మాటలన్నీ కూడా. ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా ఉండాలి సమాజంలో, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ కొంచెం అవన్నీ బాగా కుదించి చెప్పడం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది పోగొట్టుకోండి మీలో. ఓకే, తర్వాత మాట్లాడేది మాకు నోరు తిరగడం లేదండి అంటే ఒకే పని చేయండి. ఏం లేదు,
లేచిన వెంటనే ఫస్ట్ యోగా చేయాలి. అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా చెప్తున్నాను ఇప్పుడే. అంటే చదివింది మర్చిపోతామండి అని వాళ్ళు ఉంటారు చూడండి. చదివింది మర్చిపోతామని వాళ్ళు ఎంతమంది చదివేకుండా వస్తారు? నేను చదివింది నేను మర్చిపోతానండి అని వాళ్ళు ఎంతమంది? నేను మర్చిపోతాను, అవునా? శ్రద్ధించండి. అంటే మతిమరుపు లేదు. భగవంతుడు ఎవ్వరికి మతిమరుపు ఇవ్వలేదు. మతిమరుపు ఇస్తే నీ పేరు నీకు గుర్తుండదు, మీ ఊరి పేరు నీకు గుర్తుండదు, మీ ఫోన్ నంబర్ గుర్తుండదు, మీ ఫ్రెండ్స్ నంబర్లు అంటే మీ ఫ్రెండ్స్ పేర్లు కూడా గుర్తుండవు. మతిమరుపు ఉంటే అది ఉన్నప్పుడే ఇవన్నీ గుర్తుండవు. అంటే నీలో మతిమరుపు లేదు. అంటే ఏంటి లోపం? మీరు చదివిన దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఏకాగ్రత లేదు అని దాని అర్థం. అంటే ఇష్టపడి చదవట్లా. మనం ఎప్పుడైనా కంఠస్థం చేస్తాం మన పేర్లు? చేస్తామండి? చేయం. మనం ఎప్పుడు కంఠస్థం చేయం మన పేర్లు. మన ఊరి పేరు అబ్బాయి మనం కంఠస్థం చేయం. మన ఫోన్ నెంబర్లు వీలైతే కంఠస్థం 1-2 సార్లు కంఠస్థం చేస్తాం. అంటే సినిమా పేర్లు కంఠస్థం చేస్తామా? చేయం. మరి పుస్తకంలో 2 లైన్లు మనం ఎందుకు కంఠస్థం చేస్తాం? అంటే దాని మనకి ఇష్టం అనేది లేదు, ఏకాగ్రత లేదు, అంటే దృష్టి పెట్టాం లేదా. ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్తాను, చిన్న ట్రిక్స్ ఎలా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ లేచిన తర్వాత 1వ పాయింట్, ఫస్ట్ లేచిన తర్వాత ధ్యానం చేయండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 3 నిమిషాలు. 5 అంటారు, 10 అంటారు, 15 అంటారు, అరగంట చేస్తే ఇంకా మంచిదే. కానీ మనకి టైం లేదు కదా. తొందరగా లేచిన వెంటనే ఫోన్ పెట్టుకోవాలి, అందులో ఫ్రీ ఫైర్ లేదా ఏదో గేమ్ ఆడాలి కాబట్టి పదకొండు. జస్ట్ 3 minutes, 3 గంటలు అంటే 3 నిమిషాలు మాత్రమే చేయండి. పద్మాసనం వేసిన తర్వాత తెలుసు పద్మాసనం అంటే 2 కాళ్ళు ఇలా చేసి 2 చేతులు పెట్టేసి కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాస నిశ్వాస. ఓకే, జస్ట్ నా ఊపిరి పిలిచి అంతే. 3 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు చదివి బాగా ఎక్కాలి అంటే మీరు అది చేయాలి. ఆ టైంలో కనుక మనం చేస్తే, ఆ టైంలో లేచిన వెంటనే చేస్తే అన్ని గుర్తుంటాయి. బ్రహ్మ ముహూర్తం అంటాం 4 నుంచి 7 వరకు. 4 నుంచి 7 వరకు బ్రహ్మ ముహూర్తం అంటాం. అంటే ఆ సమయంలో మనం ఏం చదివినా గుర్తుంటాయి మైండ్లో. గుర్తుంచుకోండి టైం. చాలా మంది ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం రాత్రి 10 అయినా సరే పడుకోరు, 10:30 అయినా పడుకోరు, 11 అయినా పడుకోరు, పుస్తకం అలా పట్టుకొని చదువుతూనే ఉంటారు. చేసేవారు ఉన్నారా లేదా? నేను ఏనాడు చదవలేదు. 9:30 హైయెస్ట్, అది కూడా స్టడీ అవర్ అయితే కంపల్సరీ ఉండేవాడిని. 9:30 హైయెస్ట్ అంతే. అంటే కష్టపడి చదవద్దమ్మా, ఇష్టపడే చదవండి, కష్టపడి చదవద్దు. ఓకే, ఫస్ట్ యోగా చేయాలి. రెండవది నువ్వు చదువుతున్న దాని మీద అవగాహన చేసుకొని చదవాలి. మీరు చదువుతున్నది ఏంటి అనేది అవగాహన చేసుకొని చదవండి. చాలా మంది ఏం చేస్తారంటే కంఠస్థం చేస్తారు. వాళ్ళు చదివితే ఎవరు శివాజీ చక్రవర్తి ఆయన చాలా మంది చంపాడు, ఆయన అశోక్, ఇవన్నీ కంఠస్థం చేయకూడదు. చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలుకున్న చదువు నిరర్థకము అంటాడు. వీళ్ళు సంగీతం ఎవ్వరు మెచ్చరంట. అంటే నువ్వు చదివిన చదువులో ఒక చిన్నది అందులో కనుక అంటే సారం లేకపోతే ఆ చదువంతా వ్యర్థమే. నువ్వు చదివిన చదువల్ల వేస్ట్. సంస్కారంతో కూడిన చదువు కావాలి. అప్పుడు అంటే గుణ సంగీతలు ఎవ్వరు మెచ్చటని అంటాడు. అంటే ఎక్కడా కూడా మిమ్మల్ని మెచ్చుకోడు. అంటే సంస్కారం లేని చదువు అనేది వాసన లేని అంటే మనం చెప్తాం, పెరుగుతో చెప్తాం కానీ మనం ఆచరించాం. నాకు తెలిసి యోజన కన్నా నేను ఎంతో కొంత పర్వాలేదు. అంటే గుణం విషయం, వినయం విషయం ఒక్క మన ఊర్లో కానీ, మన తల్లిదండ్రుల దగ్గర కానీ, మన పెద్దల దగ్గర తప్ప బయటికి వెళ్తే మనం బెటర్. వాళ్ళేంది కదా, ఎంలేంది కదా, గొడ్డమ్మలేంది కదా మనం గౌరవించాం. కానీ ఒకటే చెప్తాను, మనకన్నా ఒక్కరోజు ఏజ్ లో ఎక్కువైతే, ఒక్కరోజు వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించడం మన ధర్మం. గుర్తుంచుకోండి,
మనకన్నా ఒక రోజు కాదు, ఒక గంట ముందు పుట్టినా మనకన్నా వాడు పెద్దవాడు, మనం గౌరవించాలి, అది తెలియాలి. ఓకే, ఒకటోది యోగా, రెండోది అవగాహన చేసుకొని చదవాలి. ఏదైనా పాయింట్ వైజ్ చదవాలి, పాయింట్ వైజ్ చదవాలి ఏదైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి అంటే 10th క్లాస్ వరకు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అది 10th క్లాస్ ఉన్నారు కాబట్టి. ఎలా రాయాలి? క్షమించకుండా కలవాడు, దానికి 2 లైన్లు. స్త్రీలను గౌరవించేవాడు, దానికి 2 లైన్లు. అంటే పాయింట్ వైజ్ గా మనం రాస్తే, చదివితే కంపల్సరీగా మీకు మార్కులు వస్తాయి. చెప్తున్నాను కదా, ఏనాడు కష్టపడి చదవలేదు. రేపు ఎగ్జామ్ ఉంది, సెమిస్టర్ రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నేను 5 గంటల వరకు ఆడుకునే ఉంటుండేవాడిని. లేదా కాలేజీలో ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ. ఏమైనా కష్టపడి అవగాహన చేసుకుని చదవాలి. మరి చదివిన తర్వాత మర్చిపోతాం, ఇందని చెప్పాం. చదివిన తర్వాత మర్చిపోతాం అంటే ఏం చేయాలి? ఓకే, చాలా మంది చదువుతాను నిద్రపోతాం. హాస్టల్ నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. బాగా తింటే బాగా నిద్ర వస్తుంది అంటారు తప్ప. బాగా తిన్నా తినకపోయినా చదువు మీద దృష్టి లేకపోతేనే నీకు నిద్ర వస్తుంది. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టే, ఒకసారి రాస్తే 10 సార్లు మీరు చదివినట్టే. కాబట్టి మనం చదివిన దాని మీద మనం రాయాలి. అంత స్పీడ్ గా చదవగలిగినప్పుడే మీకు వచ్చినట్టు. అని 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 వేని వేని రేటు ఆ వేడిలో పడ్డా అని అనుకోండి. అంటే మనం చదివిన ఒక ఉండవు. ఎలా చదవాలో నేను చెప్తున్నాను. అంటే చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే టైం పెట్టుకోండి. 5 నిమిషాల్లో చదివింది 4 నిమిషాల్లో చదివేటట్టు చూసుకోండి. 4 నిమిషాల్లో చదివింది 3 నిమిషాల్లో చూసుకోండి. 3 నిమిషాల్లో చదివింది 2 నిమిషాల్లో చదవండి. 2 నిమిషాల్లో చదివింది 1 నిమిషం చదివింది 15 సెకండ్లో చదవగలగాలి. అర్థమవుతుంది కదా? తరువాత మీరు చదివినటువంటి ఏవైనా క్వశ్చన్స్ కానీ ఏవైనా ఉంటే ఒక బుక్ ఉంటుంది. ఆ పుస్తకం మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే అవగాహన చేసుకొని చదవాలి అనడానికి చిన్న ఉదాహరణ. ఇది ఉందనుకోండి, మీరు చదువుతున్నటువంటి పుస్తకం ఇది. అంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మా ఫ్రెండే ప్రమోద్ అని చెప్పి 1998 1998 మా క్లాస్మేట్. నాకు ఎప్పుడు 20 వచ్చేది, మాకు 24 23 వచ్చాయి. ఎందుకు వస్తుందని చెప్పి నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఈ అబ్జర్వేషన్ కూడా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఏం చేసేవాడు అంటే మొత్తం చదివిన తర్వాత, అంటే మనం చేయము జనరల్ గా మనం చెయ్యం, అందుకే మనకు చదువుకోవాలి. ఓకే, ఏం చేసేవాడు అంటే చదివిన తర్వాత ఒక పేజ్ తిప్పేవాడు, మొత్తం ఇలా మనం చేసుకునేవాడు. ఇలా రైట్ ఇక్కడ తిప్పేవాడు. ఓకే, మళ్ళీ 3వ పేజ్ ఓకే వచ్చింది అంటే మైండ్ లో ఫిక్స్ చేసేవాడు. అలా చదివి మనం ఏం చేస్తాం, చదివి వచ్చింది వెంటనే పడేస్తాం. అదేనా, చదివిన తర్వాత రివిజన్ చేసుకోవాలి. అలా జస్ట్ 5 నిమిషాల పుస్తకం మొత్తం చదివేవాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ట్రై చేశాను, నేను కూడా చేయగలిగాను. మీరు ట్రై చేయాలి. ఒకసారి చదివిన దాని మీద మళ్ళీ రివిజన్ చేసుకోండి. పుస్తకం ఇలా జస్ట్ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. దీని ఆన్సర్ ఓకే నాకు వచ్చు, రైట్ ఈ ఆన్సర్ నాకు వచ్చు అంతే. అలా చేస్తే లైఫ్ లో ఉంటుంది. ఓకే, సో ట్రై చేయండి. చదివేటప్పుడు బాగా గుర్తుండాలి అంటే ఏం చేయాలని చెప్తాను. ఓకే, తర్వాత 3వది మనం చదివిన వాటి మీద ఏం చేయాలి, ఇష్టం అనేది పెంచుకోవాలి. మనం చదివే వాటి మీద ఇష్టం అనేది పెంచుకోవాలి. మనం ఏం చదువుతున్నాం అనేది మనం ఇష్టం పెంచుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. మీకు రాదు, మీకు కష్టం కనిపిస్తుంది, లేదా ఏం బోర్ కొడుతుంది పక్కన పెట్టి ఆపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ చదివానుకో, సైన్స్ కి బోర్ కొట్టింది అనుకో ఏం చేయాలి, పక్కన పెట్టి సోషల్ చదివా బోర్ కొట్టింది వెంటనే ఇంగ్లీష్ చేసావు, మళ్ళీ బోర్ కొట్టింది తెలుగు అర్థమవుతుందా? చాలా మంది చదివిన దానిదే చదివి అలా బోర్ కొడుతున్నా కూడా కష్టపడి చదువుతారు. చదవద్దు, అర్థం కదా. తర్వాత హాస్టల్లో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఇంటి నుంచి తిరిగే వాళ్ళకి ఏంటంటే వచ్చిన వెంటనే టీవీ చూడకు,
ఆడుకోకు, చదువు 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 చదువు. నా వరకు అయితే వద్దంటారు. టీవీ చూడు తప్పలేదు, ఆడుకో. ఫస్ట్ ఆడాలి. కాలేజ్ నుండి కానీ స్కూల్ నుండి కానీ వచ్చిన వెంటనే ఒక ½ అవర్ ఆడుకోవాలి ఫస్ట్. ఆడుకుంటారు, ఎందుకంటే మైండ్ అంతా ఫ్రెష్ అవుతాయి. ఒక 45 నిమిషాలకి, ఒక గంటకి 45,000 పదాలు గుర్తుంచుకుంటాం మనం. ఒక మనిషి తన మెదడులో గంటకి 45,000 పదాలు గుర్తుంచుకునే కెపాసిటీ ఉండే సామర్థ్యం ఉంటాయి. సో రోజంతా వింటాం, బాగా కలిసిపోతుంది మైండ్ అంతా కూడా. చిన్న మెదడు ఏం చేయాలి? ఆడామనుకోండి ఏమవుతుంది? ఫ్రెష్ అవుతుంది. అక్కడ ఏం చేయాలి మనం? అక్కడ నుండి వచ్చిన వెంటనే కనీసం ఒక అరగంట అయినా ఆడాలి. ఆడుకున్న తర్వాతే మా పిల్లలు ఇప్పుడు కూడా వచ్చిన వెంటనే పుస్తకం తీసేస్తారు. వద్దు వీళ్ళు ఆడుకుంటారు, చేస్తారు. వీళ్ళు ఆడుకోండి, అరగంట ఆడుకోండి. ఆడుకున్న తర్వాత చేసుకోండి. అంటే మైండ్ ఫ్రీగా ఉన్న తర్వాతే చదవాలి, తెలియని పని చేయాలి. అంటే రాయడం కానీ చదవడం కానీ చేయాలి. తర్వాత అది నాకు చెప్పంటే, ఉపాధ్యాయులు ఏం చెబుతారో మనమైతే కామ్ ఉంటాం. ఆ కీ పాయింట్స్ అనేది రాసుకోవాలి. వాళ్ళు చెప్పే పాయింట్ అన్ని కూడా, కీ పాయింట్స్ అన్ని కూడా రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆటోమేటిక్ గా పాయింట్ అన్ని నేను చేస్తాను. ఏ గైడ్ జోలికి నేను వెళ్ళేవాడిని కాదు. గైడ్ తెలియదు నాకు, అసలు గైడ్ తెలియదు. నేను చదివిన రోజుల్లో కూడా నాకు గైడ్ అయితే నాకు తెలియదు. ఒక 10th క్లాస్ అనుకుంటా. ఓకే, సో గైడ్ జోలికి నాకు వెళ్ళవసరం లేదు, టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేదు. ఇప్పుడు గురువు గారు చెప్పేటప్పుడు మనం కీ పాయింట్స్ అంటాం. ఒక నోట్స్ పెట్టుకోవాలి, 20 నోట్స్ అంటాం. దాన్ని ఆ కీ పాయింట్స్ కనుక మనం రాసుకున్నట్లయితే ఏమవుతుంది? అవన్నీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత రివిజన్ చేసుకుంటే ఇంకేమి చదవకాలి. ఆ కీ పాయింట్ చూసి నేను స్వయంగా ఒక 5-6 పాయింట్ క్రియేట్ చేసుకొని రాసుకునేవాడిని. అది చదవక్కర్లేదు. కరెక్ట్ గా వింటే, నేను చదివే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నా ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి అని. జనరల్ గా ఏ స్కూల్లో చెప్తాను, పాఠం చెప్పిన వెంటనే ½ అవర్ పాఠం చెప్తా, తర్వాత ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోతాను. అందుకే TIIT కానీ కంబైన్ కానీ వచ్చే పిల్లలు ఉన్నారు నేను పనిచేసే స్కూల్, పాటించే పిల్లలు. సో ఎప్పుడు కూడా రన్నింగ్ నోట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది 4వ పాయింట్. ఓకేనా? తర్వాత అంటే ఎందుకు చెప్తున్నాను రన్నింగ్ నోట్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, చాలా ఇంపార్టెంట్. అది కీ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పే కీ పాయింట్, నేను చెప్పిన వాడిని కొన్ని రాసుకుంటాను చూడండి. అలాంటి కీ పాయింట్స్ ఉంటే మరి రెండోసారి మనం మర్చిపోం. మర్చిపోయి అనేది ఏమి ఉండదు. అది రీజన్. తర్వాత ఎలా రాయాలి అంటే చాలా మంది ఏం చేస్తారు, అది కూడా ఉంది. పరీక్ష రాసే విధానం అని చెప్పేసి నేను ఒక బుక్ తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను. సగం రాస్తే నీకు పూర్తి అవ్వలేదు. పరీక్షలో ఎలా రాయాలి చాలా మందికి తెలియదు. అన్నిటికీ ఉంటాయమ్మా. ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలి కూడా ఉంది. ఎవరికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. జస్ట్ నడక తెలియబట్టి ఒక ఆయనకి కలెక్టర్ పోస్టే పోయింది. నడవడం చూడండి, జస్ట్ నడక తెలియదు. అంటే కొంత ఫాస్ట్ నడుస్తారు, కొంత నిదానంగా నడుస్తారు. అంటే బద్ధకం. అంటే నడిచే విధానం బట్టి నువ్వు ఎలాంటి వాడో చెప్పేస్తారు. నువ్వు రాసే విధానం బట్టి ఎలాంటి వాడో చెప్పేస్తారు. నువ్వు మాట్లాడే విధానం బట్టి ఎలాంటి వాడో చెప్పేస్తారు. అదే IAS అంటే. ఇవన్నీ అలవాటు చేసుకుంటే తెలుస్తాయి. ఈ విషయం చెప్పేవాళ్ళకి కాదు. ఆర్ట్స్ హాల్లో కానీ కాలేజీల్లో కానీ ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తే మనకే ప్రయోజనం. ఇది రాసే విధానంలో కూడా మనకి లేదు. కానీ రాసేటప్పుడు కొట్టుగా ఉండకూడదు, దస్తులు బాగుండాలి, లేకపోతే గుర్తు బాగా వచ్చిన రాయండి అంటారు కదా. అవన్నీ మనం పాటిస్తాం మంచిదే. కానీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న అక్షరాలున్నా కొంచెం మీడియం, పెద్ద అక్షరాలున్నా కొంచెం మీడియం తగ్గించుకోవడం. పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అంట. పేపర్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే పేపర్ మనం ఎలా ప్రజెంట్ చేయాలి తెలిస్తే ఆటోమేటిక్ గా మీకు మార్కులు పడతాం.
మేము పేపర్ దిద్దేటప్పుడు 10th క్లాస్ పేపర్ దిద్దడానికి వెళ్ళేటప్పుడు అది చిత్తూరు పేపర్ వచ్చిందో ఒకసారి చిత్తూరు నుంచి వచ్చింది పేపర్ ఎక్సలెంట్. ఇది వజ్రాలా ఏంటి అనుకున్నాం మేము ఆ రైటింగ్ అనేది. నేను దిద్దిన పేపర్ మా పక్కన దిద్దే విజయనగరంలో ఆ పేపర్ 35 క్లాస్ నాకు 20 వేస్తారు ఆయన. ఎందుకు వేస్తారని చెప్పి నా పేపర్ వేసారు నేను చూశాను. చిన్న అక్షరాలు రాసింది. ఆ చిన్న అక్షరాల వల్ల ఏంటి నష్టం అంటే మా అమ్మాయికి పాస్ అవ్వాల్సిన అమ్మాయి 20 మార్కులు వచ్చింది. అంటే రాసే విధానం కూడా చేయాలి. ఇది ఓకేనా. నెక్స్ట్ అంటే మెయిన్ పాయింట్ ఏమైనా గుర్తుంచుకోండి. 10th క్లాస్ అయిన తర్వాత చాలా మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. 10th క్లాస్ అయిన తర్వాత చాలా మంది ఏం చెప్తారంటే బైపీసీ తీసుకోరా, ఎంపీసీ తీసుకోరా అంటారు. చెప్తారు కదా మీ ఫ్రెండ్స్ కానీ మీ గురువు కానీ మీరు అడుగుతారు కంపల్సరీ. 10th క్లాస్ అయిపోతుంది కదండి ఏ గ్రూప్ తీసుకోమంటారండి అని. జనరల్ ఏ గ్రూప్ చెప్తారు చెప్పండి? ఎంపీసీ కానీ బైపీసీ కానీ చెప్తాం. కానీ నా వరకు వస్తే నేను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే విద్యార్థులకి మీకు నచ్చిన గ్రూపే చేయండి. మీరు ఎందులో బాగా మార్కులు స్కోరింగ్ చేయగలను అనుకుంటారో ఆ గ్రూపే చేయండి నేను చెప్పేది. కొంతమంది ఎంబీబీఎస్ లక్ష్యం ఉండదు, నీట్ రాయాలి అనుకుంటారు. గుడ్, మంచిదే. కానీ ఆ లక్ష్యం వరకు చేరుకోగలనా లేదా ఆలోచించాలి. మంచి ర్యాంక్ రాలేదనుకోండి మధ్యలో చదువు ఆగిపోతుంది. ఎందుకంటే ₹1,00,00,000 ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే 1 crore. ₹1,00,00,000 ఫీజు ₹1,00,00,000 మనం కట్టలేము. మీకు నచ్చినటువంటి ఆ గ్రూప్ తీయండి అని చెప్పి. ఎందుకంటే నా కళ్ళ ముందే బైపీసీ కానీ ఎంపీసీ కానీ తీసి పుస్తకాలు కొనుక్కోలేక మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు చాలా మంది నేను చూసాను. సోలా రేంజ్. అందుకే ఏం చెప్తానంటే మీకు నచ్చిన రకం ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సైన్స్ గ్రూప్ ఉందనుకోండి, బయాలజీ ఉంటుంది. దానికి ఉద్యోగాలు చాలా తక్కువ, ప్రమోషన్లు కూడా తక్కువే. బయాలజీ నేను చాలా మంది ఇప్పుడు చేసిన వాళ్ళే. మా అన్నయ్య బయాలజీ, మా తమ్ముడు బయాలజీ, మా మదర్ బయాలజీ, మా ఆవిడ కూడా బయాలజీయే. అందుకే ఉద్యోగం రాలే. అంటే పోస్టులు చాలా తక్కువ బయాలజీ సైన్స్ లో. లేదు నేను ఇంజనీరింగ్ చేస్తాను, వెరీ గుడ్. 10th క్లాస్ అయిన తర్వాత ఐటీఐ ఉంటుంది, IIT ఉంటుంది, IIIT ఉంటుంది. చాలా మంది ఎంచుకునే మార్గాలు ఇవి. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంచుకునేటువంటి మార్గాలు ఇవి. ఐటీఐ మంచిదే, వెళ్ళి షాప్ పెట్టుకోవచ్చు, మనమే పని చేయాలి. IIT మనం పని చేస్తూ వేరే వాళ్ళకి మనం చెప్పవచ్చు. ఓకేనా? ఆ టెక్నాలజీ ఉంది. IIIT మనమే బాస్, మనమే అందరికి చెప్తాం. సాఫ్ట్వేర్ తేడా నేను చెప్తాను, సింపుల్ నేను చెప్తాను. అది ITI, IIT, IIIT కొట్టాలి అంటే 10th క్లాస్ 10/10 రావాల్సిందే. 10/10 రాకపోయినా కనీసం 9.8 రావాలి, కనీసం 9.5 అయినా రావాలి. ఎందుకంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి. అలాగైతేనే IIITకి అర్హత ఉంటుంది. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అవకాశం ఇస్తారు. IIITకి గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఫస్ట్ అవకాశం వస్తుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాతే ప్రైవేట్ స్కూల్లో ఇస్తారు IIIT అనేది, ఇంజనీరింగ్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన రకరకాల కోర్సులు ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి, లేకపోతే మనకు నచ్చినటువంటి ఏదైనా బీటెక్ అంటే 5-6 రకాలు ఉంటాయి. అట్లా మనం వెళ్ళవచ్చు. లేదు సైన్స్ గ్రూప్ తీసుకొని నేను ఎంబీబీఎస్ చేస్తాను, డాక్టర్ అవుతాను అని అనుకునే వాళ్ళు రాయొచ్చు. నీట్ రాయాలి. నీట్ లో మంచి మార్కులు రాలేదనుకోండి, ఎప్పుడు ఏం చేస్తారు? మీకు అవి రాలేదు, నీట్ రాశారు మీరు, సరైనటువంటి ర్యాంక్ రాలేదు, సీట్ రాలేదు, ఏం చేస్తారు చెప్పండి? మనకి ఆయుష్ అని చెప్పి ఇంకొకటి ఉండదు. ఆయుష్ అది కూడా సైన్స్ సంబంధించింది, అది డాక్టర్ సంబంధించింది. ఆయుష్ అని చెప్పి అది రాయండి. ఒకవేళ నీటిలో మీకు రాకపోతే చాలా మంది ఆఫీస్ వాళ్ళు కూడా ఉన్నారు, నాకు రాలేదు అని చెప్పి మానేకంటే ఆయుష్ కూడా పెట్టుకోండి. అవకాశం ఉంది పెట్టుకోవడానికి. ఈ నెలలోనే నీట్ కూడా అవకాశం ఉంది. ఓకే. తర్వాత
10th అయిన తర్వాత లేదు నేను వృత్తి విద్య వైపు వెళ్తానంటే 10th అయిన తర్వాత ఇంటర్ చేయాలి. ఇంటర్ చేసిన తర్వాత నాకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు తొందరగా ఉద్యోగం చేయాలి అనుకుంటే స్వరాబులింది కాబట్టి తొందరగా ఉద్యోగం చేయాలని ఏం చేయాలి? దానికి కూడా మార్గం ఉంది. డైట్ అంటాం. ఎంతమంది చేశారు మనకు డైట్? వెరీ గుడ్. ఇంటర్ అయిన తర్వాత డైట్ అంటే తొందరగా మనకు ఉద్యోగం వచ్చే మార్గం అది. ఇంటర్ అయిన తర్వాత డైట్ కనుక చేస్తాను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఎలిమెంటరీ 1 నుంచి 5 వరకు పాఠాలు మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలిమెంటరీ లెవెల్, ఎలిమెంటరీ సెక్షన్. తర్వాత ఒకవేళ నేను ఇంకా చదవాలి అనుకున్న వాళ్ళు ఇంటర్ తర్వాత నేను ఇంకా చదవాలి అనుకున్న వాళ్ళు డిగ్రీ మనం చేయవచ్చు. లేదు ఇంటర్ తర్వాత ఇంకేమైనా ఉద్యోగ అవకాశాలు నేను ఎదుర్కొంటాను. ఇంటర్ చేసిన తర్వాత చాలా మంది మానేశారు కాబట్టి నేవీకి కూడా అవకాశం ఉంది మీకు. నేవీలో ఇప్పటికి మనం అప్లికేషన్ కూడా ఉంది, టైం ఉంది. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేస్తారు, అది అప్లై చేసుకోవచ్చు. మన ఊర్లో ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా? అబ్బాయి కూడా వాట్సాప్ గ్రూప్ ఉందా? షేర్ చేసుకుంటారు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా వస్తే. నేను అదే కదా వాట్సాప్ గ్రూప్ అంటే ఏదో ఎక్కడో చనిపోయినా యాక్సిడెంట్ జరిగినా లేదా ఎక్కడైనా అది కాదు. లేదా పండ్లు ఫోటో తీసి లేదా నీ ఫోటో సెల్ఫీ తీసి పెట్టడం అది కాదు. ఊరు గ్రూప్ ఉంది అంటే మీకు ఉపయోగపడేటువంటి ఏదైనా విద్య అంటే చదువుకు సంబంధించింది కానీ ఊరు బాగు కోసం సంబంధించింది కానీ మీరు పెట్టుకోండి, షేర్ చేసుకోండి, ఉపయోగపడతాయి. ఓకేనా? అంటే ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చదువుతాను అంటే చదవండి. లేదు తొందరగా ఉద్యోగం రావాలి, ఇంటి పరిస్థితి బాగలేదంటే డైట్ చేయండి తొందరగా. అది కూడా ఒకవేళ నేను డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ ఉంటుంది, ఓపెన్ పీజీ కూడా ఉంది, ఓపెన్ బీఈడి కూడా ఉంది. అంటే ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవటమే మార్కులు రాసుకోవచ్చు, అంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు, మంచి మార్కులు వస్తాయి. ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదిస్తూనే. లేదు ఇంటర్ అయిన డిగ్రీ చేస్తాను, వెరీ గుడ్. ఇక్కడ డిగ్రీ చేస్తే ఇంకా మంచిదే. డిగ్రీలో కూడా 4 సంవత్సరాలు ఉంటాయి. డిగ్రీ 3 సంవత్సరాలు. ఈ 3తో పాటుగా 4వ సంవత్సరాలు కంప్లీట్ చేస్తే బీఈడి కూడా యాడ్ చేస్తారు. అది కంప్లీట్ కాలేదు, అది చేస్తే ఇంకా మంచిదే. డిగ్రీ చేస్తే ఇంకా మంచిదే. లైఫ్ అంటే జీవితం అంటే ఏంటి అవగాహన వస్తుంది. డిగ్రీ అయిన తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, డిగ్రీ అయిన తర్వాత ఇంకా లేదు నేను చదువుతానంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి, చేయాలి. అలా ఈ పీజీ మనం చదివిన తర్వాత జీవితం అంటే ఏంటో మనకు తెలుస్తాయి. పీజీ చదివితే చెప్తున్నాను మీకు. అందుకే నేను పీజీ చేశాను. ఎందుకంటే లైఫ్ అంటే ఏంటి? నేను కేవలం కొండల మీద ఉండిపోవడం, లేదా నా సౌరవాల మధ్య ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే ఉండిపోవడం అంటే ఇష్టం లేదని కాదు, ఇక్కడే ఉండి ఏం తెలుసుకోకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అంటున్నాను నేను. అంటే సంథింగ్ ఏదో నేర్చుకోవాలి, సాధించాలి, ఏదో సంథింగ్ ఏమీ పనికిరాదని చింపేసి పారేస్తే నా చిన్న కాగితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. ఈ పేపర్ పనికిరాదని చెప్పి చింపేసి పాడేస్తామా? నేనైతే అది కూడా తీసి ఏమున్నా ఇందులో నేర్చుకోవాల్సిందని నేను చూస్తాను. నేను అది తప్పన అంటే. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ సవర వాళ్ళ అనగదొక్కబడిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, అనాగరికులు అనేస్తారు వాళ్ళు. అనాగరికులు వాళ్ళు, మనం కాదు. అనాగరికులు అంటే వాళ్ళు, మనం కాదు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న మూర్ఖులు, మనం చదువుకున్న మూర్ఖులం కాదు. చదువుకున్న వాళ్ళే దొంగతనం చేస్తారు, చదువుకున్న వాళ్ళే హత్యలు చేస్తారు, చదువుకున్న వాళ్ళే మానవంగాలు చేస్తారు, చదువుకున్న వాళ్ళే సమాజాన్ని పాడు చేస్తారు. స్వరామరించి అంత లేదు లక్కీ. అదే చెప్తాను, చదువుకున్న మూర్ఖులం కాకూడదు అంటున్నాను. చదువుకున్న మూర్ఖులం కాకూడదు, గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత పీజీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది అది మీ ఇంట్రెస్ట్ బట్టి. పిహెచ్డి అయితే పిహెచ్డి చేయొచ్చు, ఎంఫిల్ అనేది తీస్తాను అనుకోండి. లేదు నేను ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతానంటే చేయొచ్చు. కాలేజీలో చెప్పాలంటే ప్రొఫెసర్ అవ్వాలంటే పీజీ కంపల్సరీ. కానీ నేను ఒకటే చెప్తాను మీకు, పీజీ అయ్యేంత వరకు వదలొద్దాం. పీజీ అయ్యేంత వరకు వదలొద్దు. ఎందుకు చెప్తున్నానంటే పీజీ అయిందనుకోండి మీకే మంచిది. రేపు పొద్దున ఉద్యోగం వస్తే ప్రమోషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కొలీగ్స్ ఏం చేస్తారు, ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత డైట్ ద్వారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అయిన తర్వాత బీఈడి చేసి ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రమోషన్ లేకుండా అలాగే ఆగిపోయారు వాళ్ళు. ఆ సమస్య రాకూడదు. నేను ఎప్పుడో 10th క్లాస్ నేను నిర్ణయం తీసుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో పీజీ చేయాలి. 1 సంవత్సరం గ్యాప్ వస్తే మనం చదవాలి, మళ్ళీ స్వరామరించి
ఒక్క సంవత్సరం గ్యాప్ వస్తే మనం చదవలేం. ఓకే, ఆ గ్యాప్ రాకూడదని చెప్పి ఎంతమంది మానే 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 మానేమని చెప్పినా నేను అని చెప్పి నేను చదువుకుంటూనే ఉన్నాను. ఒక సంవత్సరం గ్యాప్ వస్తే అందులో చదివేలా రక్తివి గుర్తుంచుకోండి. సో పీజీ వరకు చదవాలి. రేపు పొద్దున్న అవకాశం ఉంటుంది అంటే ప్రమోషన్కి తొందరగా ప్రమోషన్ రావాలి అంటే పీజీ చేయాలి. ఓకేనా? సో కనీసం డిగ్రీ అయినా మనం చేయాలి. తర్వాత గలులేని అంటే ఎలా చదవాలి, ఎలా రాయాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఈ 3 పాయింట్లు నేను మీకు తెలియజేశాను. గుర్తుంచుకోండి. అంటే మనం చదివేటప్పుడు హాస్టల్లో కావచ్చు లేదా బడిలో కావచ్చు, ఎక్కడైనా సరే 2 విషయాలు గుర్తుంచుకోండి. మనం చదివేటప్పుడు ఏం చదువుతున్నామో అర్థం చేసుకోవాలి. మనం ఉండేటప్పుడు ఎవరితో ఉన్నామో అర్థం చేసుకోండి. ఓకేనా? తర్వాత వీలైతే మీరు ఏం చేస్తారంటే శ్లోకాలు లేచిన వెంటనే శ్లోకాలు చదవండి. శ్లోకం చదివితే అనర్గళత అంటాం దాన్ని, అనర్గళత అంటాం. అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతాం శ్లోకం చదివితే 1, 2. నా దగ్గర రామాయణం ఉంది, పురాణం ఉంది. ముస్లింలు రామాయణం ఉంది, హిందువులు రామాయణం ఉంది, ముస్లింలకు పురాణం ఉంది. నా దగ్గర బైబిల్ ఉంది. ఎలా ఉంటుంది అంటే తెలుసుకోవడానికి ఏది అడ్డు రాకూడదు. మా నిషాద ప్రతిష్టాంత మర్మశాశ్వతి సమ యత్ క్రౌచ విరామదేహం అవరేకామోహితము అవన్నీ ఎలా వస్తాయి అంటే కర్మన ఉండాలి. అంటే లేచిన వెంటనే మీరు చేయవలసిందల్లా యోగా చేయాలని చెప్పాం. దాంతో పాటుగా లేచిన వెంటనే ఒక శ్లోకం చదవండి. లేదు మా దగ్గర లేదండి అనుకుంటే ఏం చేయాలి? బైబిల్ తీసి చదవండి. పెద్దది చదవాలి, ఓపెన్కి చదవాలి, కనీసం ఒక పేర చదవాలి. అలా చదివినప్పుడు అనర్గళత అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేసి నేను కాదు, నేను అడిగేటప్పుడు చాలా మంది నాకు ఏదైనా సమస్య ఏంటంటే మీకు చదువురానేటప్పుడు సార్ నేను చదవలేనండి అని, నేను వెక్కుతానండి అని, నేను పలకలేనండి అంటాను. అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనలో ఆ ప్రాక్టీస్ లేదు, ఆ సాధన లేదు. కాబట్టి వీలైతే లేచిన వెంటనే మీరు శ్లోకం కానీ లేకుంటే బైబిల్ కానీ చదవండి. ఓకే, రైట్. సో అరగంట అని చెప్పాను, గంట తీసుకున్నాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి నేను అమ్మారన్ అంబేద్కర్ కుటుంబం వసిక్కనే.